Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest. Hello everyone, I am Veena Puppala, graphologist, mind coach, founder and CEO of Mighty Arts. So today is Friday. Friday means about money. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఐ వాంట్ టు టెల్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ప్లీజ్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. సో ఈ పర్టికులర్ లైన్ మీరు రెగ్యులర్ గా వింటూనే ఉంటారు. అండ్ నా మ్యూచువల్ ఫండ్స్ సెషన్స్ లో కూడా ఫస్ట్ ఈ పర్టికులర్ ఏదైతే నేను చెప్పిన మెసేజ్ ఉందో అది ప్లే అయిన తర్వాత నా మ్యూచువల్ ఫండ్ క్లాసెస్ అన్ని కూడా లేకపోతే మనీ రిలేటెడ్ క్లాసెస్ అన్ని కూడా ప్లే అవుతాయి. సో అసలు ఎందుకు ఇది చెప్తున్నాము, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యూచువల్ ఫండ్స్ సజెషన్స్ అసలు గుడ్డా బ్యాడా అనేది ఈ వీడియో టాపిక్ అన్నమాట. సో మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు. రిలేటివ్లీ ఇన్వెస్ట్మెంట్ అనగానే మెయిన్లీ మనకి మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ కానీ ఇవే వస్తూ ఉంటాయి. అండ్ కంపేర్ టు బిఫోర్ లైక్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి చాలా కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయండి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడానికి. బిఫోర్ చాలా తక్కువ ఉండేవి. లైక్ థర్డ్ పార్టీ యాప్స్ కానీ లేకపోతే ఇండివిజువల్ గా ప్రతి బ్యాంక్ లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్ అనేది ఎన్హాన్స్మెంట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇప్పుడు మీకు యాడ్స్ వస్తూ ఉన్నాయి. లైక్ మెనీ బ్యాంక్స్ అనేవి మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే బ్యాంక్స్ ఏవైనా ఉన్నాయంటే అన్ని బ్యాంక్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అలా లేదు. ఇంతకు ముందు ఎంతసేపు మనకి లోన్స్ యాడ్స్ మీకు రిఫ్లెక్ట్ అయిపోతాయి. మీరు ఫేస్బుక్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో కానీ యాడ్స్ చూసినట్టయితే మీకు క్లియర్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి మీ జర్నీ అనేది ఎక్కువగా చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ సజెషన్స్ ఇస్తున్నారు. కొంతమంది ఏమో డైరెక్ట్ స్టాక్ మీద పెట్టమంటున్నారు, కొంతమంది ట్రేడింగ్ చేయమంటున్నారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయమంటున్నారు. మ్యూచువల్ ఫండ్ లో మరి డిఫరెంట్ సెగ్మెంట్, ఇండెక్స్ ఫండ్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, నెక్స్ట్ సెక్టర్ ఉన్నాయి, థిమాటిక్ ఉన్నాయి, ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఉన్నాయి, లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, చాలా చాలా టైప్స్ ఉన్నాయి. అసలు ఎందులో పెట్టాలి, మనము ఎందులో పెట్టాలి అనేది పెద్ద క్వశ్చన్. అండ్ యూట్యూబ్ లో కానీ రెగ్యులర్ పీపుల్ కూడా ఏంటంటే మీకు ర్యాండమ్ గా సజెషన్స్ ఇస్తున్నారు అనమాట. లైక్ ఈ కంపెనీలో పెట్టండి, ఇందులో పెట్టండి అని చెప్పి చెప్తున్నారు. సో ఇది అసలు గుడ్డా బ్యాడా అనేదే ఈ వీడియో మెయిన్ థీమ్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, సో ఫినాన్స్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. అది జనరలైజింగ్ ఫ్యాక్టర్ కాదు. ఓకే, ఎందుకు జనరలైజింగ్ ఫ్యాక్టర్ కాదు అంటే మీ ఇన్కమ్ ఒకటి ఉంటుంది, మీ రిస్క్ లెవెల్ ఒకటి ఉంటుంది, మీ రిస్క్ టాలరెన్స్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకుని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయాలి. సో అందుకనే ప్రతి వీడియోలో కూడా ఏంటంటే ఒక పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్ తోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేది మనకి క్లియర్ గా చెప్తారు. ఎందుకంటే ఏవైతే నేను చెప్తున్నానో ఇన్వెస్ట్మెంట్ అనేది జనరలైజింగ్ థింగ్ కాదు, ఇది మోర్ పర్సనలైజ్డ్. మీ ఇన్కమ్ లెవెల్స్, మీకున్న ఫినాన్షియల్ గోల్స్, మీ రిస్క్ ఎంత మీరు రిస్క్ తీసుకోగలుగుతారు, రిస్క్ అనాలిసిస్ మైండ్ సెట్ గానీ, రిస్క్ లెవెల్స్ మీరు ఎంత టాలరెన్స్ ఉంది, ఎంత ఫండ్ సేఫ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ పర్సనల్ ఇన్కమ్, మీ పర్సనల్ ఫినాన్షియల్ గోల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఏమవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ మనం రెగ్యులర్ గా ఇలాంటి సజెషనబుల్ వీడియోస్ లో కానీ ఎక్కడైనా యూట్యూబ్ లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పారనో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారనో ఇన్వెస్ట్ చేస్తే ఏమైపోతుందంటే కొంచెం కాంప్లెక్సిటీ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. ఏం ఛాన్సెస్? సో ఐ వాంట్ యూ పీపుల్ టు వాచ్ హర్షద్ మెహతా మూవీ అండి. సో ఇట్స్ నాట్ అ మూవీ, ఇట్స్ అ వెబ్ సిరీస్ ఐ థింక్. సో యా, ఇట్స్ అ వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ హర్షద్ మెహతా వెబ్ సిరీస్ ఏదైతే మనకి చాలా బాగా ట్రెండ్ అయింది, అది అప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. స్టాక్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, ఇవన్నీ. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ కి ఒక పర్టికులర్ స్టాక్ సజెస్ట్ చేశాడు హర్షద్ మెహతా. అది బాగా గ్రోత్ వచ్చింది. సో ఆ గ్రోత్ చూసినప్పుడు ఏమైపోతుందంటే మనీ ఈజ్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ థింగ్ అండి. మనకి డిసిప్లైన్, పేషెన్స్, టాలరెన్స్ లెవెల్స్, కంట్రోలింగ్ కెపాసిటీ ఇవన్నీ ఉండాలి. సో ప్రాఫిట్స్ వస్తుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న డబ్బులంతా పెట్టేశాడు. రిస్క్ నెంబర్ 1, ఉన్న డబ్బులంతా పెట్టడం. ఓకే, ఒక సజెషన్ ని బేస్ చేసుకొని అది గ్రోత్ వస్తుందంటే ఇంకా గ్రోత్, ఒక గ్రోత్ నుంచి గ్రీడ్ లెవెల్లోకి వెళ్ళిపోయి, సో ఆ గ్రీడ్ లో నుంచి ఏమైపోయింది, ఉన్న డబ్బులు అంతా పెట్టేయడం ఫస్ట్ మిస్టేక్.
సెకండ్ మిస్టేక్ ఏంటంటే లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం. సో మీ దగ్గర డబ్బులు లేదు, మీరు బ్యాంక్ లో లోన్స్ లేకపోతే హ్యాండ్ లోన్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడం. ఇది వెరీ వెరీ రిస్క్ థింగ్ అండి. ఇలా చేయడం కన్నా ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. సో మీరు ఇలా ర్యాండమ్ సజెషన్స్ వినడం వల్ల ఏమైపోతుందంటే మీ రిస్క్ లెవెల్ ఎంత ఉంది, మీ పర్సనల్ ప్రొఫైల్, మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫైల్ అనేది తెలియకోకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ గోల్స్ ఏంటి, మీ ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, ఈ మనీని ఎన్ని రోజులు లాకింగ్ చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ ఈ మనీ మీకు అంతా లాస్ అయితే మీకు టాలరెన్స్ లెవెల్ ఎంత ఉంది, రిస్క్ టాలరెన్స్ లెవెల్ ఎంత ఉంది ఫినాన్షియల్ గా అనేది అది ఎవ్వరికి తెలీదు. మీరే అనాలిసిస్ చేసుకోవాలి, లేదంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి అనాలిసిస్ చేయించుకోవాలి మీ ప్రొఫైల్ ని. తర్వాత ఇన్వెస్ట్ చేస్తే ఏమైపోతుందంటే మీకు క్లారిటీ ఉంటుంది, ఎంత థ్రెషోల్డ్ ఉంది, మీ దగ్గర ఎంత మనీ ఉంది, ఎందులో పెట్టచ్చు, ఎంత రిస్క్ మీరు తీసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు రిస్క్ తీసుకోగలుగుతున్నారు అనుకోండి, మనం ఈక్విటీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీలో మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి, ఇండెక్స్ ఫండ్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కానీ, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ, సెక్టర్, థిమాటిక్, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో సేఫెస్ట్ వే టు స్టార్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో అంటే ఇండెక్స్ ఫండ్స్. ఓకే, ఇండెక్స్ ఫండ్స్ కూడా నిఫ్టీ కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇది సేఫెస్ట్ వే. ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇది మీ పర్సనల్ ఇన్కమ్ మీద, మీ ఫినాన్షియల్ గోల్స్ మీద, మీ కమిట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. నన్ను అడిగితే తక్కువతో స్టార్ట్ చేయాలి. 500 రూపీస్, 1000 రూపీస్. మీ ప్రొఫైల్ అనేది ఎలా బిల్డ్ అవ్వాలంటే మీ ఇన్కమ్, మీ స్పెండింగ్స్ మీకు అర్థమైన తర్వాత ఆ మనీ ఒక 15 ఇయర్స్ డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ మీరు 15 ఇయర్స్ చేయగలుగుతారు అన్న మనీని మాత్రమే మీరు ఈక్విటీలో పెట్టుకోవచ్చు స్టార్టింగ్ లో, మీకు తెలియదు కాబట్టి. అలా కాకోకుండా జస్ట్ ఎవరో పర్సనల్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, రిస్క్ నెంబర్ 1 ఏంటంటే పెరుగుతుందని చెప్పి మొత్తం పెట్టడం. సో ట్రస్ట్ మీ అండి, నేను యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 6 to 7 years ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ మీకు తెలియాల్సిన మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే బాగా పెరుగుతుంది, ఒక్కొక్కసారి బాగా పడుతుంది కూడా. సో ఇంతవరకు లాస్ట్ ఈ అక్టోబర్ ఏదైతే ఉందో, లాస్ట్ అక్టోబర్ లో ఎంతైతే మనకి గ్రోత్ ఉందో ఆ గ్రోత్ కి ఇంతవరకు రికవర్ అవ్వలేదు మార్కెట్, అంత పడిపోయింది. సో లిటరల్ గా ఎవ్రీడే ఇస్ బ్లీడింగ్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళే లాస్ట్ లో వరి అవ్వాలి. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, షేర్స్ మార్కెట్ పడుతున్నప్పుడు లాస్ట్ భయపడేది వచ్చి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్. ఎవ్రీ డే ఇట్ యూస్ టు బ్లీడ్. రోజు రెడ్ మార్కులో ఎలా చూస్తాం మన డబ్బుల్ని. సో దాని టాలరెన్స్ కూడా మనకు ఉండాలి. అలా ఉండాలి అంటే యూ పీపుల్ నీడ్ టు హ్యావ్ అ లాంగ్ టర్మ్ విజన్. సో మీరు ఇప్పుడు ఇండెక్స్ ఫండ్ తో స్టార్ట్ చేస్తే ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలతో మీకున్న బడ్జెట్ ని బట్టి స్టార్ట్ చేస్తే ఎంత అనేది కూడా నేను మీకు ఇన్ బ్రీఫ్ చెప్పాలంటే 10 to 20% అండి. అంతకన్నా ఎక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్స్ లోకి పెట్టకూడదు. మీ ఇన్కమ్ ఎంత అయితే అందులో 10 to 20%. ఓకే, సో అంతా ఉన్నదంతా పెట్టేసి, అప్పు తీసుకొని పెట్టేసి, ఎవరో చెప్పారని పెట్టేస్తే, సో దే డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ మనీ. సో యువర్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ మనీ. దట్స్ వై ఆ ముందర మనకి ఏదైతే చెప్తున్నారో ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్. ప్లీజ్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్ అనేది ఎందుకు మనకు చెప్తున్నారు అంటే, you need to know the level of risk involved in investing equity, which could be shares or mutual funds. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినా, షేర్స్ లో పెట్టినా మీకు లెవెల్ ఆఫ్ రిస్క్ అనేది తెలియాలి. అలా తెలిసి మీ ఇన్కమ్ లో 5% తోనే స్టార్ట్ చేయండి. 5% తో స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ ఉండాలండి, 10-15 years ఉండాలి. సో మీ మనీ ఖాళీగా లేదు, మీకు మనీ జనరేట్ చేసే పనిలో ఉంది. మీరు మీ యాక్టివ్ మనీ జనరేట్ చేసుకుంటూనే ప్యాసివ్ మనీ మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది మీకు రివార్డ్స్ ఇస్తుంది. ఓకే, సో మీరు ద సజెషన్ ఈజ్, మీరు అవుట్ సైడర్ వీడియోస్ చూసి బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదండి. ఈవెన్ నేను అందుకే ఇందులో పెట్టండి, అందులో పెట్టండి నేను ఎప్పుడు సజెస్ట్ చేయకూడదు కూడా. ఎందుకంటే మీ ఓన్ రిస్క్ ప్రొఫైల్ మీరు ట్రాక్ చేసుకోవాలి, మీ ఫినాన్షియల్ గోల్స్ చూసుకోవాలి, మీ ఇన్కమ్ చూసుకోవాలి. ఇదే జనరలైజింగ్ గా చెప్పేది కాదండి, ఏదో ఫీవర్ వస్తే డోలో వేసుకోమని చెప్పేలా కాదండి ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ మోర్ పర్సనలైజ్డ్, నాట్ జనరలైజ్డ్. ఓకే, సో మీ పర్సనల్ ప్రొఫైల్ ని ఒక బెస్ట్ ఫినాన్షియల్ అడ్వైజర్ ద్వారా
ఒక ప్రొఫైల్ చెకింగ్ చేయించుకొని మీ రిస్క్ కెపాసిటీ చూసుకొని ఫినాన్షియల్ గా తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఒక ఐ ఓపెనర్ లాగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్ ఇస్ ద సబ్స్క్రిప్షన్. That's it in today's video. See you in the next video. Have a great day. Happy investments.